నేనేమిటి సాంబార్లో చేయటం ఏమిటి మంట? కానీ అక్కడ ఉంది, తీసుకో. మంట మంట. నేను రాసుకోవడం ఏమిటి? నువ్వు రాయొచ్చుగా. ఎప్పుడా? ఆయన చూస్తే కొంప మునుగుతుంది. 18 ఏళ్ల నుంచి మన వ్యవహారం నడుస్తోంది. ఎప్పుడైనా పసిగట్టాడా? ఇప్పుడు వద్దులే దాసు, రాత్రికి రాస్తాగా. ఏమిటి రాత్రికి రాసేది? వాడి మీసాలకు సంపెంగరం రాసేటప్పటికే తెల్లారిపోతుంది. అది కాదు. అయ్యో త్వరగా రాసుకో, మంట తగ్గుతుంది. మొత్తానికి 25 కోట్ల ఆస్తికి వారసురాలైన కోడల్ని పట్టేశావు. ఎవడికి కావాలి దాసు ముష్టి 25 కోట్లు? నిన్ననే 100 కోట్ల ఆస్తున్న సంబంధం వచ్చింది. మరి ఈ సంబంధం క్యాన్సిల్ చేయకపోయావా? ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే అందరికీ డౌట్ వచ్చేస్తుంది. అవును నిజమే. పెళ్ళైన తర్వాత ఆస్తి అంతా అబ్బాయి పేరు మీద రాయించేస్తా. తర్వాత కోడల్ని చంపడానికి ఎలాగో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదా. గ్యాస్ సిలిండర్ అయితే దొరికిపోతావేమో. ఏం చేయను, కిరసన ఆయిల్ అత్తలకి అచ్చి రావట్లేదు. నీ సెంటిమెంట్ నేనెందుకు కదనాలి? కానీ ఏం చేసినా కాస్త జాగ్రత్త. విసుకోకండి, వాడి వస్తుంది. నీ బాడీ కుక్కలదేనా? ఎందుకు అలా ఫీల్ అయిపోతున్నావు? తట్టుకుండగానే నరకం అనిపిస్తున్నాడు. నీకు మనసుందా? నువ్వు మనిషివైతే కదరా బాధపడటానికి. ఇంటి మీద పడతాను నీ అయ్యా. ఎంతమంది ప్రాణాలతో ఆడుకున్నాడు. లైఫ్ కాదురా. ఏంటండి మీ ఆవిడ పద్ధతి? చచ్చా, ఆవిడ ఇలాంటి మనిషి అని నేను అనుకోలేదు. ఏమైంది? ఆ రూమ్ కి వెళ్ళి వినండి. మీ ఆవిడ మీ పిఏ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. చెప్పు, సమాధానం చెప్పు. అయితే నువ్వు విన్నావన్నమాట. అంటే ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి అనమాట. యాక్సిడెంట్ చేసి చంపడం తెలుసు కానీ ఇలాంటి విషయాలు కొత్త కదా. నెమ్మదికి తెలుస్తాయి. నాకు తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయి. మీరొక పని చెయ్యండి. ఈ పెళ్ళయింతవరకు కాస్త ఓపిక పట్టండి. ఆ తర్వాత పెళ్ళామని కూడా చూడకుండా ఊరి తీసి సెంటర్లో వేలాడదీస్తా. ఊరేస్తారో ఊరేగించుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు నా కూతురు జీవితం నాకు ముఖ్యం. ఏంటి ఎక్కడ? పక్కనే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఎక్కడ 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 నా పక్కన ఎక్కడ? పిచ్చెక్కిందా? నీ వల్ల నా బుర్రే చెడిపోయింది. చంపుతాయా? నన్ను చంపుతాయా? నేను చచ్చేది నీ వల్ల, మీ అమ్మ వల్ల. నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. వెనకడొచ్చి దెయ్యాలు నువ్వును. అన్న నాకు వాడు కావాలి. ముగ్గురు కలిసి ఆడుకుంటావా?